చాలా మంది దగ్గర వింటూ ఉంటా. చాలా పూజలు చేసినాం, మేము ఆ దేవాలయంకి పోయినాం, ఈ దేవాలయంకి పోయినాం, అన్ని ప్రదక్షిణలు చేసినాం, ఏమేమో చేసినాం, కానీ ఒక్కటి కూడా మాకు సిద్ధించలేదు, మేము అనుకున్న పనులు ఏవి కాలేవు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆలోచన మీ మనసులోకి అస్సలు కూడా రానివ్వద్దు. ఈ ఆలోచన మీ మనసులోకి అస్సలు కూడా రానివ్వద్దు. అసలు భగవంతుని దగ్గరికి పోయి అడగవలసింది కారు, బంగళాలు, ఇంకేదో డబ్బు ఆశించొద్దు ఎప్పుడూ కూడా. భగవంతుని చెంతకు పోయి చేతులు జోడించి ఒకటే ప్రాధేయపడాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే సవసాన్నిధ్యం దేహిమే పార్వతీపతి అని చెప్పేసి కోరుకోవాలి. ఆయాసం లేని మరణం నాకు ఇవ్వు, ఒకరి దగ్గరికి పోయి చేతులు చాపి అడగని జీవనాన్ని నాకు ఇవ్వు, ఈ దేహమంతా కూడా నీదే, నన్ను కరుణించు స్వామి అని చెప్పేసి అడగాలి. అదేవిధంగా భగవంతుని చెంతకు పోయి, ఓ భగవంతుడా, నీ లోపల ఎంత శక్తి ఉందో అంత శక్తితో నాకు కష్టాలు ఇవ్వు, ఆ కష్టాలకి తగ్గ తట్టుకునే అంత శక్తి కూడా నాకు ఇవ్వు అని చెప్పేసి ప్రాధేయపడాలి. కాబట్టి ఎవ్వరూ కూడా ఆ విధంగా బాధపడకూడదు. భగవంతుడు ఎప్పుడూ కూడా మన వెంట ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరము కూడా భగవత్ కృప పొందడానికి భగవత్ సేవ నిరంతరము కూడా చేస్తూ ఉండాలి. శివానుగ్రహమస్తు.